బంగాళదుంప క్యాప్సికమ్ ఫ్రై పెడతానండి. 2 క్యాప్సికమ్ ఉంటే ఇంకా అందులో వేసి ఫ్రై పెట్టేస్తున్నాను ఈరోజైతే. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే మాత్రం ట్రై చేయండి. నేనేమేమి వేసానో చూడండి. వీటిల్లో అయితే ముందుగా అయితే నేను తాలింపు పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకుని అదంతా ఫ్రై అవనిచ్చాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసేసాను. ఫ్రై అయినిచ్చిన తర్వాత నేనైతే బంగాళదుంపలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మామూలు ముక్కలే కట్ చేసుకుని దాంట్లో తాలింపులో వేసుకున్నమాట. ఫ్రై అవనిచ్చాను. ఆ ఫ్రై అయిన తర్వాత 2 క్యాప్సికమ్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నాను. అవి చిన్న చిన్నవి 2 ఉంటే వేసేస్తాను అనమాట. ఇంకా వేస్ట్గా పోకూడదు మంచిగాని. ఇంక విడిగా వండితే పిల్లలు ఎలాగ తింటలేదు కాబట్టి ఇంకా అందులో వేసి ఫ్రై పెట్టేశాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా దగ్గరికంటే అయ్యేదాకా ఫ్రై చేస్తాను అనమాట. సింపుల్గానండి, మసాలా ఏమి వేయలేదు, నార్మల్గానే ఫ్రై చేసేసాను. అది బాగా ఫ్రై అయిపోవాలి. మనకి ఏంటంటే ముక్క అనేది మామూలుగా అయితే నేను లైట్గా ఉడకబెట్టి ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంప అనేది తొందరగా ఉడుకుతుండలేదు. లైట్గా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకా అది మొత్తం నీళ్ళన్నీ ఉంచేసుకుని ఇంకా అలా ఫ్రై చేస్తాను ఇప్పుడు కూడా. ఈరోజు ఏంటంటే ఇంకా మామూలుగానే వేసాను. నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి.